నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, అవగాహన సదస్సులు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీయ పర్యవేక్షణలో పగడ్బందీగా స్టైఫండరీ కానిస్టేబుల్స్ నియామకాలకు ఎంపిక. రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లాలో గంజాయి ఆనవాళ్లే కనిపించకూడదని, రవాణాకు వినియోగానికి కించిత్ అవకాశం ఉండకూడదని పోలీసులు సంకల్పించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో జరిగే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గంజాయి విక్రయం, వినియోగం, రవాణా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాదారుల ఆట కట్టిస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్న వారిపై నిఘా ముమ్మరం చేసి చిన్న చిన్న విక్రయదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే మరోపక్క సంకల్పం పేరిట విరివిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ యువత, విద్యార్థులు, ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్పం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటంతో మిగతా జిల్లాల పోలీసులు కూడా అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, ఇందుకోసం ఈగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల ప్రకటించారు. 26 జిల్లాల్లోనూ ఈగల్ కంట్రోల్ సెల్స్ రానున్నాయి. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. వైసీపీ హయాంలో మద్యం, మత్తు పదార్థాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖను విభజించి ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. కానీ అరకొర సిబ్బందితో మద్యం, మత్తు పదార్థాల నియంత్రణ సాధ్యం కాదు. నాసిరకం మద్యం, ఆపై మద్యం ధరల పెరుగుదల కారణంగా గంజాయి, సారా చలామణి పెరిగిపోయింది. దీంతో ఎక్కడికక్కడే గంజాయి పట్టుబడుతుంది. పెద్ద ఎత్తున ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా సాగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం ను రంగంలోకి దించుతుంది. జిల్లా మీదుగా గంజాయి రవాణాతో పాటు చలామణి కూడా అధికమైంది. ఇటీవల వరుసగా గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. నిందితుల్లో ఉత్తరాది రాష్ట్రాల వారే అధికంగా ఉండి విజయనగరంతో పాటు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీతో పాటు పార్వతీపురం మన్యం, ఒడిశాలో సాగు చేస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా అరకు ప్రాంతానికి ప్రధాన మార్గంగా ఉన్న ఎస్కోట, కొత్తవలస రోడ్డుపై నుంచే గంజాయి తరలిపోతుంది. మరోవైపు పార్వతీపురం మన్యం నుంచి రైలు, రోడ్డు మార్గం ద్వారా కూడా గంజాయి తరలింపు యథేచ్ఛగా సాగుతుంది. వీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ అంటూ లేదు. పోలీస్, సెబ్, రైల్వే పోలీసులు టీమ్ గా ఏర్పడి పట్టుకునేవారు. సొంత శాఖల పనులు చూస్తూ గంజాయి నియంత్రణ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు అదే పనిగా ఉండే ఈగల్ టీం రంగంలోకి దిగనుంది. అలాగే గంజాయి కేసులలో పట్టుబడిన నిందితులపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయనున్నారు. వెనువెంటనే నిందితులకు శిక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తేనున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖలో ఏర్పాటు చేసే ఈ కోర్టులో గంజాయి కేసులను వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయనున్నారు. ఈగల్ టీం సమర్థంగా పనిచేయగలిగితేనే మత్తు పదార్థాలకు బానిసైన యువతను సన్మార్గంలో నడిపించి తద్వారా దేశానికి, సమాజానికి ఉపయోగపడేవారిగా తీర్చిదిద్దవచ్చు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఆ 3 రోజులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద ఉత్సాహాల నడుమ సందడి చేస్తారు. అలాగే తమ ఇష్టదైవ దర్శనం చేసుకుంటారు. జబర్దస్త్ ఆర్టిస్టులు సంక్రాంతి పర్వదినాల్లో తమ ఇష్టదైవమైన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని తరించారు. విజయవాడ నగరంలో జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్ టీం సందడి చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్ తదితర టీంతో కలిసి దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్లు టీంతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కె తారక రామారావు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను ఈడీ విచారించింది. విచారణ సమయంలో కేటీఆర్ తరఫు లాయర్లను అనుమతించకపోవడంతో ఆయన ఒక్కరే ఈడీ ముందు హాజరయ్యారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగ్గా అందకపోవడంపై, నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని, పేదలకు అందే వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. సిబ్బంది కొరత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా జరిగే జల్లికట్టు ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో కూడా జరిగాయి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు తెలుగు గ్రామం ఏ రంగంపేటలో జల్లికట్టు జరిగింది. జల్లికట్టులో యువకులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ వేడుకను చూసేందుకు లక్షల్లో ప్రజలు తరలివచ్చారు. కాగా సినీ హీరో మంచు మనోజ్ తన సతీమణితో కలిసి జల్లికట్టును తిలకించారు. బాలీవుడ్ హాట్స్పాట్ ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ సైఫ్ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఆయనపై దాడి చేశాడు. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్ లో భార్య కరుణా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్తో కలిసి సైఫ్ అలీ నివసిస్తున్నారు. హై సెక్యూరిటీ జోన్గా పరిగణించే ఈ ప్రాంతంలో సైఫ్ ఇంటికి ప్రైవేటు భద్రత కూడా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. దోపిడీ కోసం అతని ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంటి పని మనుషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తమయ్యారు. పనివాళ్లతో కలిసి ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయనపై కత్తితో దాడి చేశాడు. 3 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ అలీ అక్కడే రక్తపు మడుగులో పడిపోయారు. ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 నుంచి 3:30 నిమిషాల మధ్య సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమని తెలిపారు. ఆయన శరీరంపై మొత్తం 6 చోట్ల గాయాలయ్యాయని వెల్లడించారు. 2 చోట్ల లోతుగా కోసుకుపోయినట్లు వివరించారు. ఈ ఘటన పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది, దిగ్భ్రాంతికి గురైంది. ఆది పురుష్, దేవరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సైఫ్ భాయ్. విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ 2 సినిమాల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి నటించారు. సైఫ్ పై దాడి పట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను షాకుకు గురి చేసిందని అన్నారు. దాడి ఉదంతం తనను ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. వేగంగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే అటు బాలీవుడ్ లో కలకలం మొదలైంది. అజయ్ దేవగన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ మరియు పీఈటీ పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నిర్వహించిన పీఎంటీ మరియు పీఈటీ పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. విజయనగరం జిల్లాలో స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 314 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. నియామకాల ప్రక్రియ గురువారం వేకువజామున 5 గంటల నుండే ప్రారంభమైంది. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అభ్యర్థులకు ముందుగా హాల్ టికెట్లు పరిశీలించి పోలీస్ పరేడ్ గ్రౌండ్లోకి అనుమతించారు. అనంతరం అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్ వయస్సు నిర్ధారించే ధ్రువపత్రాలను పరిశీలించి అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకుని పీఎంటీ పరీక్షలకు అనుమతించారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఎక్విప్మెంట్ వినియోగించి అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలను నిర్ధారించి అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీ పరీక్షలను అనుమతించారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పట్టణంలోని సెయింట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అద్దములు అనే పుస్తకాన్ని క్రైస్తవ సోదరులు ఆవిష్కరించారు. క్రైస్తవులకు అత్యంత ప్రామాణికమైన ఈ పుస్తకం 2వ బైబిల్గా చెప్పబడుతుందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. విజయనగరం పట్టణంలోని సెయింట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అద్దములు అనే పుస్తకాన్ని క్రైస్తవ సోదరులు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణలో భాగంగా చర్చి ప్రతినిధి ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ 1875లో స్థాపించిన ఈ సంఘంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం దేవుని కృపగా భావిస్తున్నామని అన్నారు. సోదరీమణులు సుమిత్ర, వనజ, శుభా డేవిడ్ సంకల్పంతో ఈ పుస్తకంలో కీర్తనలకు అర్థం చెప్పడం జరిగిందన్నారు. ఎంతో పవిత్రమైన ఈ పుస్తకాన్ని క్రైస్తవ సోదరులందరూ బైబిల్తో సమానంగా చూస్తారని, పరిశుద్ధాత్మ 3వ గ్రంథంగా భావిస్తారని తెలిపారు. సోదరి శుభా డేవిడ్ మాట్లాడుతూ కేవలం దేవుని సంకల్పం ద్వారా మాత్రమే ఈ పుస్తకాన్ని అందించడం జరిగిందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోసెఫ్ కిషోర్, క్రైస్తవ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం సెయింట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, దాని తాలూకా అర్థాలు అన్న ఒక ప్రత్యేకమైన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఇది 1875వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘంలో ఈ కార్యక్రమాన్ని మరి సుమిత్ర గారు, వనజ గారు వాళ్ళ తాలూకా సంకల్పంతో కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబి మాసిలమ్మన్ గారి కుమారుడు జోసెఫ్ కిషోర్ గారు రావడం జరిగింది. వారి తాలూకా సందేశాన్ని మీరు విన్నారు. మరి ఈ యొక్క పుస్తకం ప్రస్తుతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనని 2వ బైబిల్ అంటాము. బైబిల్తో పాటు ప్రతి ఒక్కరు కూడా పట్టుకెళ్తారు. దాంతో ఇది పరిశుద్ధాత్మ దేవుడు 3వ గ్రంథంగా తీసుకెళ్ళడానికి దేవుడు తన కృపని మనకు తోడుగా ఉంచి నడిపించిన. ఈ యొక్క పుస్తకానికి దేవుని యొక్క సంకల్పంలోనే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దీని అంతటికీ ఒక మూలము, ఒక థాట్ అనేది సహోదరి సుమిత్ర ఎస్తేర్ గారు. ఈమె హైదరాబాద్, వీరు నర్సాపురం, నేను కాకినాడ నుంచి. దేవుని చిత్తంలో మేమందరం కూడా వేరే వేరే ప్రాంతాలు అయినా కానీ యూట్యూబ్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే కీర్తనల దాని నుంచి మేము కనెక్ట్ అయ్యాము. దేవుని సంకల్పంగా ఈరోజు మీరందరూ ఈ విధంగా వచ్చారు. వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయనగరం కోట స్థాపనకు కారణమైన హజరత్ సయ్యద్ ఢంకే షావలి బాబా 308వ ఉరుసు చందనోత్సవములు ఘనంగా నిర్వహించడానికి విజయనగరం కోట సమీపాన ఉన్న దర్గాలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 17, 18, 19 తేదీలలో ఉత్సవాలు జరుగుతాయని వంశపారంపర్య పూజారి షేక్ బహదూర్ తెలిపారు. విజయనగరంలోని కోట వద్దనున్న ఢంకే షావలి బాబా 308వ ఉరుసు మహోత్సవాలు రేపటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దర్గా వంశపారంపర్య సేవకులు షేక్ బహదూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రజలకు సద్గురువు హజరత్ సయ్యద్ ఢంకే షావలి బాబా వారి 308వ ఉరుసు చందనోత్సవం మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహించిన ఉరుసు మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పారు. ఉరుసు మహోత్సవంలో భాగంగా రేపు ఉదయం 7 గంటలకు దర్గా వద్ద ఖురాన్ పఠనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. రేపు సాయంత్రం 6 గంటల నుండి ఫాతేఖానీ, సాగర్ పోషి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం 7 గంటల నుండి దర్గా సమీపంలో ఉన్న బొంకులు దిబ్బ ఖాళీ స్థలంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 18వ తేదీ ప్రధాన ఘట్టమైన ఉరుసు చందనోత్సవం సందర్భంగా ఉదయం ఖురాన్ పఠనం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తమ స్వగృహం నుండి ఢంకే షావలి బాబా 308వ ఉరుసు చందన మహోత్సవ ఊరేగింపు నగర పురవీధుల మీదుగా
బాబావారి దర్గాకు చేరుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం సలాంతో సలాం చాదర్ పోసి చందనం ఎక్కించే కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 3వ రోజైన 19వ తేదీన ఉదయం ఖురాన్ కానీ సాయంత్రం ఫాతే కానీ నిర్వహించిన అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కుల మత వర్గ విభేదాలు లేకుండా నిర్వహించే ఈ ఉరుసు మహోత్సవంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని షేక్ బహదూర్ కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ షాజహాన్, వంశపారంపర్య సేవకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగర్ పౌర ప్రజలకి 50 మందికి హజరత్ సయ్యద్ లింకేష్ షా వలీ బాబా గారి చందనోత్సవ శుభాకాంక్షలు. హజరత్ సయ్యద్ లింకేష్ షా వలీ సూఫీ మహనీయులు, విజయనగర్ మొట్టమొదటి సద్గురువులు, విజయనగరాన్ని స్థాపించిన మహనీయులు చందనోత్సవం 17, 18, 19 కోట వద్ద ఉన్న లింకేశ్వర చందనోత్సవం జరుగుతుంది. 17 ఉదయాన్నే 7 గంటలకి ఖురాన్ పఠనం స్టార్ట్ చేసి తర్వాత అనంతరం లంగర్ బొగ్గుల దెబ్బ మీద ఏర్పాటు చేసాం మొదటి రోజు. రెండో రోజు 18 ముఖ్యమైన చందనోత్సవం. ఆ రోజు ఉదయాన్నే ఖురాన్ కానీ మధ్యాహ్నం 4 గంటలకి నుంచి మా ఇంటి వద్దని చందనోత్సవం ఊరేగింపుగా పురి వీధులు తిరిగి బాబాకి సన్నిధికి చేరుకొని సలాతు సలాం చాదర పోసి చందనం ఎక్కించుట కార్యక్రమం చేసిన తర్వాత అనంతరం ప్రసాదం అన్నప్రసాదం పంచబడుతున్నది 2 రోజులను. 3 రోజు ఖురాన్ కానీ ఆరు సాయంత్రం ఫాతిహా కానీ అక్కడితో కార్యక్రమం పూర్తి అవుతుంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా జనవరి 21 నుంచి 31 వరకు 10 రోజులు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ వైవి రమణ కోరారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పశు ఆరోగ్య శిబిరాల గురించి వివరాలు వెల్లడించారు. 21/2025 నుంచి 31/1/25 వరకు అంటే సుమారు ఈ 10 రోజుల్లో మన జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు అన్నవి గౌరవ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ పశు ఆరోగ్య శిబిరాలు ప్రతి మండలంలోనూ అన్ని గ్రామాల్లోనూ ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మండలానికి 2 టీములు చొప్పున ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో ఉదయం 8:30 గంటలకు ఈ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్స్లో భాగంగా మొదటిసారిగా కొత్త ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా పెద్ద పశువులకు కూడా అంటే ఇంతవరకు గొర్రెలు మేకలకి నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు ఈ పశు వైద్య శిబిరాలలో నట్టల నివారణ మందులు కోళ్ళకు, గొర్రెలకు, మేకలకు, అలాగే లేగదూడలకు, అలాగే పెద్ద పశువులకు కూడా ఈ నట్టల నివారణ మందు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గొర్రెలకు, మేకలకు షీపాక్స్ అంటే బొబ్బర వ్యాధి రాకుండా టీకాలు ఇవ్వడం కూడా ఈ పశు వైద్య శిబిరాల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోళ్లలో కొక్కెర తగులు, మస్సూచి రాకుండా టీకాలు కూడా వేయడం జరుగుతుంది. కోళ్ళకి టీకాలు గ్రామంలో ఉన్న అన్ని నాటుకోళ్ళకి పశు వైద్య సిబ్బందితో వేయించడం జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆ శిబిరానికి వచ్చిన పశువులన్నిటికీ కావలసిన వైద్య సదుపాయము, అలాగే ఈ గర్భకోశ వ్యాధులకి సంబంధించిన క్యాంప్ కూడా కండక్ట్ చేసి వాటికి కావలసిన మందులు అవి ఇచ్చి పశువులకి ఈ త్వరగా జతకి వచ్చేలాగా చేయడం, అలాగే ఈ వ్యాధితో గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న పశువులకి సరైన చికిత్స అందించి వాటిని మళ్ళీ ఎదలోనికి తీసుకొచ్చి ఎక్కువ గర్భశాతాన్ని పెంచేలాగా, అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను, సెక్సార్టెడ్ సెమెన్ అంటే ఆడపేయిలే పుట్టే సెమెన్ని కూడా ఈ శిబిరాల్లో చేయడం జరుగుతుంది. అలాగే అక్కడికి వచ్చిన రైతు సోదరులకు ప్రభుత్వం ద్వారా పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్న అన్ని రకాల సదుపాయాలను, అలాగే వారికి ఇస్తున్న పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గురించి, అలాగే ఈ ఆరోగ్య శిబిరాల్లో అందించబోయే సేవలు వాటిని సద్వినియోగం చేసుకోమని రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తూ 21వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ నిర్వహించబోయే ఈ పశు వైద్య శిబిరాలను విజయవంతం చేయవలసిందిగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతాలు రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన అధికార పార్టీలు ప్రభుత్వం వచ్చాక మాత్రం వారిని గాలికి వదిలేశారనే చెప్పాలి. దీంతో వాలంటీర్లు ఈ నెల 17న మరోసారి ఆందోళనకు దిగుతున్నారు. తమ సంగతేంటో తేల్చమని ఆందోళన చేస్తున్న వాలంటీర్లు తాజాగా మరో వ్యూహం ఎంచుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థను నియమిస్తున్నట్లు గత ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మరి కొనసాగిస్తామని ఎలా హామీ ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీతాలు పెంచుతామని ఎలా చెప్పారని అడుగుతున్నారు. సంక్రాంతి సందర్భంగా అందరి బకాయిలు తీర్చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ జీతాల బకాయిలు ఎప్పుడు తీరుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలతో ఓ వినతి పత్రం తీసుకుని ఏపీ కేబినెట్ భేటీకి వెళ్తామని, అక్కడ సీఎం చంద్రబాబుకు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలంటూ ఓ వినతి పత్రం సమర్పిస్తామని వాలంటీర్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి వస్తున్నారని వారు తెలిపారు. ఇప్పటి వరకు తమకు పెండింగ్ లో ఉన్న జీతాల్ని చెల్లించలేదని, సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్తారని ఇప్పటివరకు ఎదురు చూశామని గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రులతో చెప్పిస్తున్నారని చంద్రబాబు, పవన్ చెప్పడం లేదని, అందుకే వారినే అడిగేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తమ ఛాంబర్లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే మాసోత్సవాలలో భాగంగా రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన డ్రైవర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కోరారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90% ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చునని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు. తమ కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. వాహనదారులందరికీ, ముఖ్యంగా యువతకి అవగాహనను కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న వాహనదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ విమల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఇతర రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వివిధ కార్యక్రమాలని మేము ఆల్రెడీ చార్ట్అవుట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఈరోజు దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దీనికి యువతకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ట్రక్, లారీ, బస్సు డ్రైవర్లకు కూడా హెల్త్ కాన్షియస్ మీద వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జిల్లాలో ఉండేటువంటి వాహనదారులందరూ కూడాను వీటిని సద్వినియోగం చేసుకొని వారు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సూచనల్ని అమలుపరుస్తూ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ నిర్ణయం కోసమైతే ఇవి తీసుకోవడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా అమలుపరచాలని, తద్వారా రోడ్డు యాక్సిడెంట్ రహిత జిల్లాగా ఈ జిల్లాని తీర్చిదిద్దడం కోసం ప్రయత్నంలో ఒక భాగంగా ముందుకెళ్తా ఉన్నాం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.